నమస్తే అన్న. చెప్పండి సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది, చంద్రబాబు జగన్? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే చూడవలసిన లేదు, అందరూ చూస్తున్నాను 4 సంవత్సరాల నుంచి. ఆయన మాట ఇచ్చారంటే పక్కా చేసి చూపిస్తారు ఆయన. మా ఇంకా అతను ఏ పని చేయాలనుకున్నా ఇంకా వెంటనే ఇంకా ఆయన చెప్పారంటే పలానా డేట్ పని అవుద్దంటే వెంటనే ఇంకా ఆ పని చేసి చూపిస్తారు కూడా. దానివల్ల ఇంకా ఆయనకి ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఓకే, 5 సంవత్సరాల్లో ఏం మంచి పనులు జరిగినాయి అంటారు? ఈ నవరత్నాల ద్వారా ప్రతి పని జరిగింది సార్. విలేజ్లకు మాత్రం చూడవసరం లేదు. వాలంటరీ వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ. తర్వాత ఈ 18,500 ఆటో డ్రైవర్లకని, వాహన మిత్ర అని ప్రతి పథకం చాలా అందుతున్నాయా, లేదంటే పార్టీ పరంగా చూసేమన్నా? పార్టీ పరంగా లేదు సార్. ఎవరు అర్హులైతే మాత్రం వాళ్ళు పక్కా వస్తున్నాయి. సగం మంది ఎక్కువ మంది టీడీపీ వాళ్ళకి ఎక్కువ వస్తాయి ఇక్కడైతేనే. ఎందుకంటే వాలంటరీ వాళ్ళు వీళ్ళు చూడటం లేదు, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. అంటే అర్హత ఉంటే అందరికీ అందుతుంది. ప్రతి ఒక్కరికి. డెవలప్మెంట్ లేదని చెప్పేసి అంటున్నారు. ఎలా ఉంది డెవలప్మెంట్? మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం పర్లేదు కదా సార్. ఏం డెవలప్ అయింది మీ మీ విలేజ్లో కానీ, మీ నియోజకవర్గంలో కానీ? రోడ్లు ఫస్ట్ విలేజ్ రోడ్లు బాగా వేశారు. ఇక్కడ నుంచి ఇంతకుముందు గోతులు రోడ్లు అనేది ఒక 5 కిలోమీటర్లు కొత్తూరు బ్రిడ్జి వరకును. ఆ రోడ్డు సీసీ రోడ్లు మొత్తం వేసారు. తర్వాత ఈ డ్రైనేజీలు కూడా మొత్తం ఈ రోడ్లన్నీ మనకి ఎట్టినాయి. మా మొలకొత్తూరు విలేజ్లో అయితే ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఉండేది, వాటర్ కూడా క్లియర్ అయింది. డ్రైనేజ్ కాలాలు కూడా అయిపోయింది పని. సచివాలయం బిల్డింగ్ అది కట్టారు. ఇప్పుడు 104 ఇవన్నీ వీధులకు వస్తున్నాయి. ఇంతకుముందు సచివాలయాల ద్వారా ఎలాంటి పనులు జరుగుతున్నాయి? సచివాలయం ద్వారా ఇంతకుముందు కానీ ఇప్పుడు బాగుంది సార్. సచివాలయం ఇంతకుముందు అయితే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, 1B అయితే తెచ్చుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, వీఆర్ఓ బతిమానుకోవాలి, ఇవన్నీ ఉంది. ఇప్పుడు ఏం లేదు, సచివాలయంకి వెళ్ళామంటే ఒక 10 రూపాయలు పెట్టుకెళ్ళాలంటే 1B పేపర్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు జగన్ ఓడించడానికి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు? ఎంత ఇంకో 5 ఏకమైనా సార్ జగన్ వస్తారు సార్.